ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూరులో కుమురం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్। ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తూనే రేషన్ బియ్యం ఫ్రీ, శ్మశాన వాటికలకు నిధులు, గ్రామ ప్రాంతాలకు రోడ్డు ఇస్తున్నది మోడీ ప్రభుత్వం అన్నారు। అభివృద్ధి కావాలంటే బీజేపీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు। కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు లేదు, ఆసరా పెన్షన్ లేదు, మహిళలకు మహాలక్ష్మి పథకం లేదు, గృహలక్ష్మి లేదని మండిపడ్డారు। 100 రోజుల్లో అమలు చేయాల్సిన హామీలు 2 నెలలు గడిచినా నెరవేరలేదని బీజేపీ నాయకులు అన్నారు। బతికే గిరిజన బిడ్డలు వాళ్ళు భూమిని నమ్ముకొని బతికే బిడ్డలు పోడు వ్యవసాయం చేసుకొని పోరాటాల ద్వారా సాధించుకున్న భూములు ఎక్కడ ఇబ్బంది లేకుండా పట్టాలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా? కానీ ధరణి వచ్చిన తర్వాత పోడు వ్యవసాయాలకు కాగితాలు లేకుండా పోయినాయి, పానీలు వెళ్ళిపోయినాయి। 13 కాలములు ఏవైతుండో ఆ 13 కాలములు తీసేసిన నాడే గిరిజనులకు ఉన్నటువంటి భూమి బంధాన్ని తెంచి గిరిజన బతుకుల్లో మట్టి కొట్టిన పార్టీ, మట్టి కొట్టిన నాయకుడు కేసీఆర్। చెట్టు కొట్టుకొని పుట్ట కొట్టుకొని వ్యవసాయం చేస్తే ఆ పోడు భూములకు పట్టాలు ఇస్తాన్న కేసీఆర్ కమిటీల మీద కమిటీలు వేసింది తప్ప ఎకరం ఉంటే 2 గుంటలు, 5 ఎకరం ఉంటే అరెకరం కూడా పట్టా ఇవ్వలేదు తప్ప పూర్తి స్థాయిలో పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసింది। కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి ఈ ప్రభుత్వమైన వెంటనే ఆ పోడు భూములకు పట్టాలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా। అనాది